ఫ్రెండ్స్ గా మనం మందిర్ లోపలికి అయితే వెళ్తున్నాం అన్నమాట. అది ఎగ్జిట్ అక్కడ సైడ్, ఇటు వచ్చేసి ఎంట్రీ. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది అన్నమాట. చూడండి పబ్లిక్ అయితే పీక్స్ ఉన్నారు ఫ్రెండ్స్, చాలా మంది అయితే ఉన్నారు. మేము నిన్న రాత్రి దర్శనం కోసం అయితే వచ్చినాం. ఇక మేము కొద్దిగా వేరే పని మీద పోయేసరికి, అంటే ఇంకో హనుమాన్ టెంపుల్ అయితే చూపించాను కదా, అటు వెళ్ళేసి వచ్చేసరికి ఇక్కడ రష్ బాగుండే, అందుకని వెళ్ళలేదు. ఇక ఇప్పుడు మార్నింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్ అయ్యి వచ్చామన్నమాట టెంపుల్కి. చూడండి పబ్లిక్ అయితే ఎట్లున్నారో ఇక్కడ చూసుకుంటే అయితే. ఇక ఇది ఉంది కదా, ఇది ఎమర్జెన్సీ వాళ్ళకి, అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అట్లా ఉంటారు కదా, వాళ్ళ కోసం స్పెషల్ అన్నమాట. ఇక్కడ సైడ్ అయితే మనకి వర్క్ అయితే మొత్తం జరుగుతుంది. చూడండి ఇక చెప్పాను కదా స్పెషల్ అని, ఇక వీళ్ళ కోసం అన్నమాట. అదే హ్యాండిక్యాప్ వాళ్ళ కోసం అక్కడ చూడండి వర్క్ అయితే జరుగుతుంది కదా మనకి. చెప్పాను కదా వర్క్ జరుగుతుంది, అక్కడ చూస్తున్నారు కదా వర్క్ జరుగుతుంది అక్కడ. మేమైతే వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు దర్శనంగా అయితే అన్న వాళ్ళు కూడా వస్తున్నారు. చూడండి సన్నీను అన్న. అన్న అయ్యప్పనా, జై శ్రీరామ్. ఇక సన్నీ కూడా చూడు ఎట్లా కూడా వస్తుంది. జై శ్రీరామ్ చెప్పు సన్నీ. ఇప్పుడు మేము దర్శనంకి అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే చూస్తాను చూడండి ఎట్లుంటుందో. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, వీడియోని లైక్ చేయడం మాత్రం కూడా మర్చిపోకండి. వర్క్ మొత్తం అయితే జరుగుతుంది చూసారు కదా. గోలీ మారనే సెక్యూరిటీ అయితే బీభత్సంగా ఉన్నా ఫ్రెండ్స్, ఫుల్ సెక్యూరిటీ అయితే ఉన్నదన్నమాట. ఇక్కడ మనకు కాశీలో కూడా అయితే చాలా సెక్యూరిటీ ఉంది, ఇక్కడ దానికి డబల్ ఉన్నదన్నమాట సెక్యూరిటీ వచ్చేసి. చూడండి వర్క్ అయితే ఇంకా ఫినిష్ అయితే అవ్వలేదు. చూడండి మేము ఇక్కడ బొట్టెని అయితే పెట్టించుకుంటున్నాం అన్నమాట. చూడండి అన్న పెట్టించుకుంటున్నాడు. थोड़ा अच्छा अच्छा लगा। साइड साइड को वस्ता ओ लगाओ ना अच्छे से, यहाँ ऊपर ऊपर लगा, बाल ऊपर ऐसा थोड़ा अच्छा लगा। आराम బొట్టుగానే అయితే పెట్టేసుకున్నాం అన్నమాట. మనవాడైతే బొట్టు పెట్టినందుకైతే ఒక్కరికి 20 రూపాయలు అయితే అడుగుతున్నాడు. ఇదైతే కరెక్ట్ అయితే కాదు కదా. ఇక మేమైతే ఒక 30 రూపాయలు అయితే ఇచ్చేసి వచ్చేసినాం, మంచికి 10 రూపాయలు అని చెప్పి అట్లా. మన దర్శనం కూడా ఒక ½ అన్ అవర్ 1 అవర్లో అయిపోతుందంట. అంటే చాలా మందికి అడిగామన్నమాట ఎంతసేపు పడుతుందని, లేట్ అవుతుందా అని. ఇది చూడండి వర్క్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది కదా, చూసేయండి. మీకు టెంపుల్ వరకు చూపిస్తారన్నమాట, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఇక మనకు తాగడానికి వాటర్ కావాల్సి అనుకుంటే వాటర్ కూడా ఉంది ఇక్కడ. ఇక ఇదే వెయిటింగ్ హాల్ అన్నమాట. చూడండి అక్కడ మీకు కనబడుతున్నాయి కదా, కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకా అక్కడ. చూడండి అక్కడ అదన్నమాట. लगेज आज
ఫ్రెండ్స్ ఇక టెంపుల్కి అయితే ఇటు వెళ్ళాలి, ఇక ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలన్నమాట. చూడండి నాకు తెలిసి ఫోన్లో అయితే అలౌ చేయాలనుకుంటున్నాను లోపలికి. ఇక్కడే లాస్ట్ ఇక్కడైతే చూసేయండి. నాకు తెలిసి ఇక్కడికే లాస్ట్ అనుకుంటా. లగేజ్ కింద చెక్ చేస్తున్నారు, ప్లస్ లగేజ్ మొత్తం ఇక్కడే. మనకైతే ఇక్కడ చెకింగ్ అయితే ఉన్నది, చెకింగ్ అయితే ఉన్నది అన్నమాట. చూడండి ఇక్కడ మనం చెకింగ్ కంప్లీట్ చేసుకుని అయితే లోపలికి అయితే వచ్చేసాం అన్నమాట. ఫోన్ తీసుకెళ్ళిస్తున్నారు, నేను తీసుకెళ్ళనివ్వరేమో అనుకున్నా. ఫోన్ తీసుకొచ్చుకోవచ్చు. మనకి ఇంకా ముంగట లాకర్స్ అయితే ఉంటాయట, అక్కడ తీసుకుంటారట. గర్భగుడిలో తీసుకోవాలి కదా. ఇది అక్కడ కన్స్ట్రక్షన్ జరిగిన టెంపుల్ అయితే కనబడుతుందా మీకు? చూడండి ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నారు అన్నమాట. కూర్చున్నారు దర్శనం కంప్లీట్ అయిన వాళ్ళు, ప్లస్ ఇక్కడ ఎవరి కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇదంతా అక్కడ తాగడానికి వాటర్ కూడా ఉన్నాయి. చూడండి ఇదిగోండి మనకు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది లోపల. సెక్యూరిటీ కూడా అయితే చాలానే ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మందిర్ అయితే మనకు కనబడుతున్నది కదా. చూడండి మనమైతే ఎంటర్ అవుతున్నాం గుడి లోపలికి అయితే. చూడండి సెక్యూరిటీ అయితే ఎట్లుండదు అంటే బయట సైడ్ అయితే ఎవ్వరు లోపల రాకుండా అయితే బందోబస్తు అయితే ఉన్నాయన్నమాట. కంచె కట్టేసారు మన భాషలో అయితే. ఇక్కడ చూసుకుంటే చూడండి ఇక కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది వర్క్ వచ్చి. ఫోన్లో అలా ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ మనకి చెప్పులు ప్లస్ ఫోన్లు కింద పెట్టుకోవడానికి అన్నమాట. లాకర్స్ ఇవన్నీ వచ్చేసి మనకి లోపలికి ఫోన్లు అయితే అలా ఉండదంట. ఇక్కడ చూసుకోండి అయితే లాకర్స్ అక్కడ కనబడుతున్నాయి కదా. చాలా మంది అయితే లాకర్స్ అయితే కనబడుతున్నాయి కదా. ఇవి ఫ్రీ లాకర్స్ అన్నమాట. మన చెప్పులు కింద ఇక్కడ పెట్టుకోవచ్చు. మనకు టోకెన్ అయితే ఇస్తారు, మళ్ళీ రిటర్న్లో టోకెన్ ఇస్తారు, మనకు చెప్పులు అయితే ఇస్తారు అన్నమాట. లాకర్స్ ఇక్కడ ఉన్నాయి, ప్లస్ మేము చెప్పులు అయితే అన్ని పెట్టేసినాం. మీకు చూడండి టెంపుల్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అయితే మీకు కనబడుతున్నది కదా టెంపుల్ కింద. చూడండి ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. మరి లోపలికి ఫోన్ అలా ఉందో లేదో తెలీదు. కొంతమంది అడుగుతాయేమో ఫోన్ అలా లేదు ఇక్కడ పెట్టేయాలంటారు ఈ లాకర్ల దగ్గర, కొంతమంది ఏమో తీసుకెళ్ళచ్చు అంటారు. నేనైతే ఆల్మోస్ట్ మీకు మందిర్ అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాను. చూపించినంత వరకు అయితే చూసేయండి. ఫోన్ అయితే అలో చేయరంట లోపలికంటే. ఈ లాకర్లో అయితే పెట్టుకోమంటున్నారు ఫోన్లు, బ్యాగ్లు ఏమన్నా ఉంటే. ఇక్కడ వరకు ఫ్రెండ్స్ మీకు చూపించేది, లోపలికి అయితే అలో లేదు. ఇంకా ట్రై చేస్తాను నేను ఎంతవరకు అయితే మీకు చూపించాలనుకుంటున్నాను అంతవరకు అయితే చూపిస్తాను. చూడండి ఇవన్నీ అంతే ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన వెయిటింగ్ హాల్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మెడికల్ క్యాంప్ అయితే ఉన్నది. చూడండి ఇక్కడ ఎంత కనబడుతుంది, ఇదంతా వెయిటింగ్ హాల్. ఇదంతా వెయిటింగ్ హాల్ చూడండి ఫ్రెండ్స్. ఇక మనకు ఫోన్లో అయితే ఇదే లాకర్లలో పెట్టేసేయాలంట. ఇప్పుడైతే లాకర్లో అయితే పెడుతున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళైతే కామెంట్లో జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయండి. వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ రాముని అయితే చూడండి లాంగ్ నుంచి అయితే కనబడుతున్నారు కదా. మేము అక్కడ ఎవరికి తెలియకుండా అయితే తీసామన్నమాట వీడియో. ఇది మీకోసం ఫ్రెండ్స్. ఇందాకనైతే రాముని అయితే చూసారు కదా. ఇక్కడ వచ్చేసి 3 లైన్లు ఉంటాయి అన్నమాట దర్శనంకి. మిడిల్ లైన్లో నుంచి దర్శనం చేసుకుంటే అయితే మనకు ఒక 30-40 మీటర్స్ నుంచి అయితే రాముడు మంచిగా కనబడతాడు అన్నమాట మనకి. ఇంకా 2 లైన్లు అయితే కొద్దిగా దగ్గర నుండి కొద్దిగా లాంగ్ నుండి అయితే ఉంటాయి. చూసుకోండి అయితే మనం ఇక్కడ ఫోన్లు పెట్టింది పక్కకు. ఇది ఎగ్జిట్ అన్నమాట. ఇదే వచ్చేసి కనబడుతుంది కదా. ఇటు నుంచి అయితే మనం బయటకైతే వెళ్తాం. ఇందాక మనం అటు నుంచి వచ్చాం కదా, మీకు చూపించాను కదా. ఇది అటు నుంచి వచ్చాం.
ఇది వచ్చేసి ఎగ్జిట్, అందరు వెళ్ళిపోతున్నారు కదా ఫ్రెండ్స్. దర్శనం అయితే సూపర్ అయిందన్నమాట. మనము లోపల ఫోన్ అయితే అలో లేదు, అలో ఉంటే ప్రతి ఒక్కటి మీకు దర్శనం లైవ్లో దర్శనం అయితే చేపిస్తుండే, అంటే ఐ మీన్ వీడియో రికార్డ్ అయితే మీకు చూపిస్తుండే. మనం లోపలికి వెళ్ళాకనైతే సగం దూరం వెళ్ళాక మొత్తం ఫ్రీ ఉంటుంది లైన్ మొత్తం. ఆల్మోస్ట్ స్టార్టింగ్ నుండి మనకు హాఫ్ అన్ అవర్లో అయితే దర్శనం అయితే అయిపోయింది. మాకు హాఫ్ అన్ అవర్లో దర్శనం అయిపోతుంది. ఫుల్ సెక్యూరిటీ అయితే ఉందన్నమాట. ఏ డిపార్ట్మెంట్ సంబంధించి ఆ డిపార్ట్మెంట్ సెక్యూరిటీ ఉంది. రిసీవ్ చేసుకోవడం కూడా చాలా బాగుంది. మనకు లోపల గర్భగుడికి ఎంటర్ అయిన మూమెంట్లో ఒక స్టెప్స్ ఎక్కాక పైకి స్టెప్స్ ఎక్కుతాం కదా, స్టెప్స్ ఎక్కకనైతే అక్కడ నుండి మనకు రాముడు అయితే కనబడతాడు. ఆల్మోస్ట్ ఒక 30 to 40 మీటర్స్ నుంచి అయితే మనకు రాముడు అయితే కనబడతాడు అన్నమాట. మనకు కనబడలేదు దర్శనం సరిగ్గా కాలనే టెన్షన్ కూడా మనకు ఉండదు అన్నమాట. ఎందుకంటే మనకు రాముడు దూరం నుంచే కనబడతాడు కాబట్టి ఇక్కడ నుండి ఆ 30 మీటర్స్ వరకు రాముని అయితే చూడొచ్చు అనమాట. నేనైతే చూసినప్పుడైతే అసలు నేను ఏ లోకంలోకి వెళ్ళిపోయాను నాకు అర్థమే కాలే. ఇప్పుడు మేము నైట్ కూడా మళ్ళీ దర్శనం అయితే చేసుకుంటాం అన్నమాట. చూడండి నైట్ చాలా బాగుంటుంది లైటింగ్ తోని. అసలు నాకైతే మైండ్ ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది రాముని చూడండి, అంత సంతోషం అయితే వచ్చేసింది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మొత్తం చూడండి. ఇప్పుడు మీకు ఈ వీడియో నచ్చితేనైతే వీడియోని లైక్ చేయండి, కామెంట్లో జై శ్రీరామ్ అని అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.